రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనకపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఎస్ఎస్ సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రాత్రి తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు అక్కడ విడుదలైన విషవాయువులను పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కార్మికులు చంద్రశేఖర్ కుమార్లు మృతి చెందగా మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను శీలానగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పరవాడ సిఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ఇక ఫార్మాసిటీలో ముగ్గురు కార్మికులు విషవాయువులను పీల్చి ఇద్దరు చనిపోయారు, అలాగే ఒకరు తీవ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి చూసుకునేటప్పటికీ, ఎందుకంటే ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించినంతవరకు ఏదైతే సాయి శ్రేయస్ ఫార్మాసిటికల్ కంపెనీ ఉందో దీనికి సంబంధించి నిన్న సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిన, అంటే రాత్రి ఏదైతే షిఫ్ట్ ఉంటుందో నైట్ షిఫ్ట్కి వెళ్ళిన ముగ్గురు అనేది లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే రెగ్యులర్గా ఏదైతే తనిఖీలు చేస్తారో ఆ తనిఖీల్లో భాగంగానే నిన్న కూడా వాళ్ళైతే అక్కడ ప్లాంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్లాంట్లో పర్యటిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కూడా ఏవైతే ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించినంత వరకు విషవాయువులు వెలువడడం జరిగింది. ఇవి ఎప్పుడైతే బయటకు వచ్చాయో అక్కడ నుంచి వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చే సమయం కూడా లేకుండా వెంటనే వాళ్ళపై ఈ విషవాయువులు అయితే అటాక్ చేయడం జరిగింది. దీంతోనే మొత్తం ముగ్గురు ఈ విషవాయువులు పీల్చడం జరిగింది. దీంట్లో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మరొకరిని మాత్రం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా చికిత్స అయితే జరుగుతూ ఈరోజు ఉదయం ఆయన కూడా చనిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం ముగ్గురు కార్మికులు కూడా చనిపోయారన్నట్టు కూడా అధికారికంగా అయితే ఇప్పుడైతే బయటకు వచ్చిన సమాచారం అనేది మనకు చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళు, రీసెంట్ గా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా కుటుంబాలు సెటిల్ అవుతాయి. అదేవిధంగా తాము కూడా కుటుంబాలను పెంచి పోషించుకోగలుగుతామంటూ కూడా ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించినంత వరకు ఉద్యోగం వచ్చిందనగానే ఆనందపడుతూ వీళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత ఈ విధంగా మృత్యువాత పడడం పట్ల మొత్తం కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబాన్ని పోషించడానికి కేవలం వీళ్ళపైన బాధ్యత ఉందో అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా తల్లిదండ్రులు కానీ లేకపోతే మిగతా కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే మృత్యువాత పడ్డారో వీళ్ళపై ఆధారపడే జీవనం కొనసాగిస్తున్నామంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 3 మృతదేహాలను కూడా విశాఖలోని కేజీహెచ్కి తరలించడం జరిగింది. కేజీహెచ్లో వీళ్ళకైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తుంటే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించినంత పెద్ద ఎత్తున ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించి మొత్తం పరవాడ మొత్తం కూడా మొత్తం పెద్ద ఎత్తున ఒక 40,000 మంది కార్మికులతో యోగాంధ్ర కార్యక్రమం ఒకవైపు నిర్వహిస్తున్నప్పుడు మరో విధంగా ఇటువంటి సంఘటన జరగడం మొత్తం కార్మిక సంఘాలు మొత్తం కూడా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది బ్రాహ్మణి. ఎందుకంటే విశాఖకు సంబంధించినంత వరకు అటు అచ్యుతాపురం ఐటీ సర్జీలో కావచ్చు, లేకపోతే ఇక్కడ పరవాడ ఫార్మాసిటికల్ కంపెనీ ఫార్మాలో కావచ్చు, మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికి కొన్ని వేల కొద్ది ఫార్మాసిటికల్ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇతర రసాయనకు సంబంధించిన కంపెనీలు కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రధానంగా చూసుకుంటూ వారానికి 1 నుంచి 2 కార్మికులు మృతి చెందుతున్న సంఘటనలు కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కార్మిక సంఘాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున యాజమాన్యాలకు సంబంధించినంత వరకు కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా మార్పు
అనేది రావటం లేదు. యథావిధిగా కార్మికులు అయితే మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా చూసుకున్నప్పటికీ ఇదే పరవాడ ఫార్మాకు సంబంధించినంత వరకు కూడా మొన్న ఒక కంపెనీలో కూడా ఇదే రియాక్టర్ పేలటం వల్ల 2 మృత్యువాత పడ్డారు. దానికి వారం రోజుల క్రితమే మరో 3 మృత్యువాత పడ్డారు రియాక్టర్ పేలి. అదేవిధంగా అచ్యుతాపురంలో చూసుకున్నప్పటికీ మనం చాలా పెద్ద ఎత్తున 8 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విధంగా ప్రమాదాలు వరుసగా సంబంధించినంత వరకు ఫ్యాక్టరీలో జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎందుకు పొల్యూషన్ అధికారులు కానీ లేకపోతే సంబంధించిన ఏదైతే ఫార్మాకు సంబంధించినంత ఒక రెగ్యులర్ గా మానిటరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మొత్తం అధికారులందరూ కూడా ప్రతి నెల కూడా దాన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటువంటిది ఏది కనిపించడం లేదు ఇక్కడ. ఎందుకంటే అధికారులు తీరు మీద కూడా చాలా వరకు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు కానీ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళినట్లయితే మాత్రం ఆ పరిశ్రమలో ఏ విధంగా నడపబడుతున్నాయి, అదేవిధంగా పరిశ్రమకు సంబంధించినంత వరకు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క భద్రత ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి అధికారుల మీద ఉంటుంది. కానీ అధికారులు వీటన్నిటిని కూడా గాలికి వదిలేసి కేవలం ఏదైతే పరిశ్రమ యాజమాన్యం ఉంటుందో యాజమాన్యం ఇచ్చిన పేపర్ మీద లెక్కలు ఇది మాకు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, అదేవిధంగా మేము ఎంప్లాయీస్కి ఇటువంటి భద్రత కల్పిస్తున్నాం, అదేవిధంగా మేము ఈ విధంగా కూడా పరిశ్రమలు రన్ చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అంటూ కూడా కేవలం పేపర్ మీద అధికారులకు ఇస్తున్నదని మాత్రమే చూస్తున్నారు. కానీ ఫిజికల్ గా అక్కడికి వెళ్లి ఈ విధంగా చెక్ చేసినట్లయితే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగడానికి కాస్త అవకాశం తక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది ఏమీ జరగకుండా కేవలం ఈ విధంగా మృత్యువాత పడుతున్న కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు చూసుకునేటప్పటికీ ఫార్మాసిటికల్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చిందంటే చాలా మంది కూడా ఆనందపడేవాళ్ళు, సంబరపడేవాళ్ళు, మన కుటుంబం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటూ ఈ ఒక ఉద్యోగానికి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇటువంటి పరిశ్రమల్లోకి ఉద్యోగానికి పంపించాలంటే కూడా ముందు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఏదో సంవత్సరానికి ప్రమాదం సాత్తు ఒక ప్రమాదం జరిగింది అందువల్ల ఇబ్బంది ఏం లేదనుకోవడానికి కూడా కాదు. కానీ రెగ్యులర్ గా ప్రతి వారంలో కూడా 2 నుంచి 3 కార్మికులు ఈ విధంగా మృతి చెందుతుంటే అక్కడున్న కుటుంబ సభ్యుల ఒక ఆవేదన కానీ లేకపోతే వాళ్ళకు రోదన కానీ ఏ విధంగా ఉంటుందనేది యాజమాన్యాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు కూడా సీరియస్ గానే ఉండాలని చెప్తాను. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు స్థాపన ఎంతైతే అవసరం ఉంటుందో దాంతోపాటు దాని యొక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ కానీ లేకపోతే వాళ్ళ యొక్క భద్రత కానీ చాలా వరకు కూడా ప్రభుత్వాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పాటు ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పాటు పోటీ పడుతుందంటూ కూడా కొత్త పరిశ్రమలు రావడం కానీ లేకపోతే ఉన్న పరిశ్రమల్లో ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో వీటి మీద చాలా కూలంకుషంగా పారదర్శకంగా అధికారులు వ్యవహరించాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. అదేవిధంగా పాత పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా మొన్నటి వరకు చూసుకున్నప్పటికీ రామ్కే ఫార్మాసిటీకి సంబంధించిన వరకు కావచ్చు లేకపోతే మిగతా దీంట్లో కావచ్చు. నిన్న కూడా చూసుకునేటప్పటికీ ఏదైతే అక్కడ లారస్ కంపెనీ ఉందో లారస్ కంపెనీకి సంబంధించినంత వరకు కూడా యాక్సిడెంట్ జరగడం లేకపోతే అక్కడ ప్రమాదాలు జరగడం, అదేవిధంగా అచ్యుతాపురంలో ప్రమాదాలు జరగడం, అంటే వరుస ప్రమాదాలతో మొత్తం కార్మికులందరూ కూడా హడిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ప్రమాదం జరిగిన తర్వాత కేవలం ఆ రోజు మాత్రమే కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, అదేవిధంగా కార్మిక సంఘాల ఆందోళన చేయడం, దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఏదైనా కంపెనీ యాజమాన్యం రావడం వచ్చిన తర్వాత వాళ్ళని వారించి బొజ్జగించి పంపించడం జరుగుతుంది కలిగితే తప్పితే ఎవరైతే మృతి చెందారో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. అయితే ఒక వ్యక్తి మృతి చెందిన తర్వాత ఆ కుటుంబం ఎంతవరకు నాశనం అయిపోతుంది, ఎంతవరకు నష్టపోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం. అందుకోసమే కార్మికుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా అధికారులు కానీ లేకపోతే కంపెనీ యాజమాన్యాలు కానీ దీనికి సంబంధించినంత వరకు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రియాక్టర్ పేలిందంటే దానికి సంబంధించినంత వరకు కూడా సరైన ప్రమాణాలు పాటించడం లేదు అనేది ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించి యాజమాన్యం తెలుసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రియాక్టర్ పేలినా లేకపోతే ఒకవేళ విషవాయువులు బయటకు వచ్చినా సరే ప్రతి దాంట్లో కూడా యాజమాన్యం యొక్క తప్పులు కానీ లేకపోతే అక్కడ ప్లాంట్ నడిపేటప్పుడు అక్కడున్న కేవలం ఏదైతే నిర్లక్ష్యం ఉంటుందో దీన్ని మాత్రమే బేస్ చేసుకుని వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫార్మాసిటికల్ కంపెనీలో ఉద్యోగం అంటేనే ప్రతి క్షణం కూడా ప్రాణగండంతో కూడుకున్నది కనుక అటువంటి ప్లేసెస్ లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దానికి సంబంధించి పరిశ్రమలకు స్థాపించేటప్పుడే పూర్తి స్థాయిలో దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అధికారులు కూడా గైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు దాని పూర్తి స్థాయిలో కూడా అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి నేపథ్యంలో పరిశ్రమ స్థాపించిన తర్వాత దాన్ని కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు కూడా కేవలం దాన్ని అంతటి కూడా జాగ్రత్తగా నడిపిన తర్వాత దాన్ని గాలికి వదిలేయడం, కేవలం ప్లాంట్ నడుస్తుంది కదా, తమకు ఆదాయం వస్తుంది కదా, దానివల్ల సంపాదన వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు తప్పితే దాంట్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క
జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినంత ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ యొక్క భద్రతా ఈ విషయాలు ఎలా ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో యాజమాన్యాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలనేది మాత్రం అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా చెప్తున్న మాట అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.